ఓం శాంతి. ఈరోజు తేదీ ఆగస్టు 25, 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సంగమ యుగము బ్రాహ్మణుల పురి. ఇందులో మీరు బ్రహ్మకు పిల్లలుగా అయ్యారు. మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి మరియు అందరికీ ఇప్పించాలి. ప్రశ్న: ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకునేందుకు ఎటువంటి బుద్ధి కావాలి? జవాబు: వ్యాపార బుద్ధి కలవారే ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఇది అనంతమైన వ్యాపారము. తండ్రి పిల్లలకు సంపాదన కొరకు రకరకాల యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. పిల్లల పని కృషి చేయడము. ఎటువంటి యుక్తిని వెలికి తీయాలంటే దాని ద్వారా స్వయం యొక్క సంపాదన కూడా జమ అవుతూ ఉండాలి మరియు సర్వుల కళ్యాణం కూడా జరగాలి. తండ్రి స్మృతి మరియు సేవయే సంపాదనకు సాధనము. పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. పారలౌకిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారంటారు, పిల్లలు, మీ పారలౌకిక పరమపిత పరమాత్మనైన నన్ను మర్చిపోకూడదు. గీతా భగవానుడు అని గానం చేస్తారు కూడా. బైబుల్ భగవానుడు లేక ఖురాన్ భగవానుడు అని ఎప్పుడూ ఎవరు అనరు. ధర్మస్థాపన చేసేవారు ఎవరు? పిల్లలు. ఇప్పుడు పారలౌకిక తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని ఈ విధంగా అనరు. ఇలా ఎవరు ఎవరికీ చెప్పలేరు. కొడుకు జన్మించిన తరువాత తండ్రిని తెలుసుకుంటారు. తండ్రినే గుర్తు చేస్తూ ఉంటారు, ఎందుకంటే అతను వారసుడు. ఇప్పుడు పారలౌకిక తండ్రి అంటారు, ఓ నా చాలా కాలం తరువాత కలిసిన పిల్లలు, ఇప్పుడు మీరు నా వద్దకు రావాలి. నేను పిల్లలైన మిమ్మల్ని పరంధామంలోకి, నిర్వాణధామంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను. భక్తులైన మీరు భగవంతుడినైన నన్ను తలుచుకునేవారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు నన్ను నిరంతరం స్మృతి చెయ్యండి. నేను మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్తాను. మీ హృదయంలో చూసుకోండి. మీరు అర్ధకల్పం ఎంతటి దుఃఖాన్ని అనుభవించారు. మొదటి నుండే ఇంతటి దుఃఖము ఉండదు. తరువాత దుఃఖము వృద్ధి చెందుతుంది. ఇప్పుడు పారలౌకిక తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. అన్ని ధర్మాల వారికి చెప్తారు, ఓ నా పిల్లలు, మీరు పరస్పరం సోదరులుగా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆత్మలైన మీ పారలౌకిక తండ్రి ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే జీవాత్మలందరూ దుఃఖంలో స్మృతి చేస్తూ వచ్చారో, వారు ఇప్పుడు బ్రహ్మ ముఖ కమలము ద్వారా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులకే అర్థం చేయించడం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మకు కేవలం కుమారీలే కాదు, కుమారులు, కుమారీలు ఇరువురూ ఉండేవారు. బ్రహ్మ కుమార్ కుమారీలు పరస్పరం సోదరీ సోదరులుగా ఉండేవారు. ఒకే తండ్రికి పిల్లలు, ఒకే తాతగారికి మనవలు, మనవరాళ్లుగా అవుతారు. పిల్లలైన మీకు సన్ముఖంలో అర్థం చేయించడం జరుగుతుంది. మీరు సన్ముఖంలో వింటారు, మేమందరము నిరాకారుడైన శివబాబాకు పిల్లలము అని భావిస్తారు. తప్పకుండా మనము బ్రహ్మ ద్వారా శివబాబా నుండి స్వర్గ రాజ్యాధికారాన్ని పొందేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. పరమపిత పరమాత్మ బ్రహ్మ ముఖము ద్వారా మీకు ఏదైతే అర్థం చేయిస్తారో అది మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. లౌకిక సోదరీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి అర్థం చేయించాలి. మీరు పారలౌకికమైన వారిగా అయ్యారు.
పారలౌకిక తండ్రి నుండి మీరు వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు పారలౌకిక సోదరీ సోదరులుగా పిలువబడతారు. వారు లౌకిక సోదరీ సోదరులు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితం వలె మీరు బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి, పాపాలు భస్మం అవుతాయి. తండ్రి స్మృతినే యోగాగ్ని అని అంటారు. ఈ సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతిలో ఉండడము ద్వారా మీకు శక్తి లభిస్తుంది. వారొక్కరే నిరాకారుడైన తండ్రి. వారు ఈ బ్రహ్మ ముఖము ద్వారా వినిపిస్తారు. తప్పకుండా రథమైతే కావాలి కదా. ఆ రథముపై వారు స్వారీ చేయగలగాలి. ఇది రథము. ఇందులో పరమపిత పరమాత్మ స్వారీ చేస్తూ పిల్లలకు ఇది నేర్పిస్తారు. ఈ సృష్టి ఆది మధ్యాంతాల వివరణను ఇస్తారు. తద్వారా మీరు భవిష్యత్తులో చక్రవర్తి, రాజు, రాణిగా అవుతారు. మరియు నిరంతరం స్మృతి చేయడము ద్వారా వికర్మాజీతులుగా అవుతారు. పావనులుగా, పుణ్యాత్మలుగా అవుతారు. బాబా ఏ స్వర్గాన్ని అయితే స్థాపన చేస్తారో ఆ స్వర్గానికి మీరు చక్రవర్తి, మహారాజా, మహారాణులుగా అవుతారు. అది కూడా 21 జన్మల కొరకు. భారత్లో ఏ ఉత్సవాలైతే జరుగుతాయో, శివ జయంతి, హోలీ, రాఖీ, జన్మాష్టమి, దీపావళి మొదలైన ఉత్సవాలన్నింటి మహత్వాన్ని మరియు ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను మేము మీకు వినిపిస్తాము. రండి సోదరీ సోదరులారా, మేము మీకు పారలౌకిక తండ్రి పరిచయాన్ని ఇస్తాము. పరిచయాన్ని తీసుకొని సహజ రాజయోగాన్ని నేర్చుకొని మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. సర్వశక్తివంతమైన, పవిత్రత, సుఖశాంతిమయమైన, స్థిరమైన, అఖండమైన రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. ఈ విధంగా వ్రాయాలి కూడా. తండ్రి అర్థం చేయించిన ఈ రహస్యాలను మేము మీకు అర్థం చేయిస్తాము. తండ్రికి పిల్లలుగా అయినప్పుడే వారసత్వము లభిస్తుంది కదా. మీరు కూడా వచ్చి అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి. జన్మ జన్మలు హద్దు వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. అది దుఃఖపు వారసత్వము. ఎందుకంటే ఇది ఉన్నదే రావణ రాజ్యము. రాముని రాజ్యంలో సదా సుఖము ఉండేది. మళ్ళీ మాయా రావణుని రాజ్యములో మీరు దుఃఖితులుగా అయ్యారు. ఈ విధంగా మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. పబ్లిక్ భాషణలో కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. ఆ తరువాత బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉంటారు. తరువాత వారి మహిమ ఉంటుంది. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనము కూడా ఉంది. కావున తప్పకుండా వారు స్థూలవతనంలో ఉంటారు. బ్రాహ్మణులు బ్రహ్మ సంతానము. వారిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. మొట్టమొదట బ్రాహ్మణ వర్ణము కావాలి. ఉన్నతోన్నతమైనది బ్రాహ్మణ వర్ణము. ఎవరు స్థాపన చేస్తారు? పరమపిత పరమాత్మ. అందరూ తండ్రికి పిల్లలుగా అవుతారు. బ్రహ్మ ద్వారా ఈ బ్రహ్మ కుమార్ కుమారీలను కూర్చొని చదివిస్తారు. ఈ సంగమ యుగము బ్రాహ్మణుల పురి. తరువాత రుద్రపురిలోకి వెళ్ళి విష్ణుపురిలోకి వస్తారు. ఎవరైతే నిరంతరం స్మృతి చేస్తారో వారే రుద్రమాలలోకి మొట్టమొదట వస్తారు. సూర్యవంశీ, చంద్రవంశీ రాజులుగా అవుతారు కదా. కావున ఈ సమయంలో
పరమపిత పరమాత్మ నుండి రాజయోగాన్ని నేర్చుకోవడంతో రాజ్య పదవిని పొందుతారు. తండ్రి అంటారు, నిరంతరము తండ్రినైన నన్ను స్మృతి చేయండి, బుద్ధియోగాన్ని నాతో జోడించండి. ఇది ఆత్మిక యాత్ర. జన్మ జన్మలుగా దైహిక యాత్రలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మిక యాత్రను నేర్పిస్తారు. వారంటారు, తండ్రినైన నన్ను మరియు స్వీట్ హోమ్ను స్మృతి చేయండి. అక్కడ నుండి మీరు పాత్రను అభినయించేందుకు వచ్చారు. మీరు తెల్లగా ఉండేవారు, విశ్వముపై రాజ్యం చేసేవారు. తరువాత మీరు కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. సుందరమైన వారి నుండి నల్లని వారిగా అయిపోయారు. భారత్ చాలా సుందరంగా ఉండేది. దాని పేరే స్వర్గము. ఇప్పుడైతే నరకముగా ఉంది కదా. మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు శివుడు, ఆ తరువాత బ్రహ్మ విష్ణు శంకరులు. వీరి ద్వారా తండ్రి కార్యాన్ని చేయిస్తారు. వీరిని నిమిత్తం చేశారు. వారు చేసేవారు మరియు చేయించేవారు కదా. బ్రహ్మ ద్వారా భారత్ను స్వర్గంగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే ఈ రాజయోగాన్ని నేర్పించడం పూర్తి చేస్తానో అప్పుడు వినాశనం జరుగుతుంది. తరువాత ఏ కొత్త ప్రపంచాన్ని అయితే స్థాపన చేస్తారో అందులోకి వెళ్ళి రాజ్యం చేస్తారు. ఇక ఎవరెంత పురుషార్థం చేస్తే అంత. మొత్తం అంతా పురుషార్థం పైనే ఆధారపడి ఉంది. గంగను పతిత పావని అని అంటారు. మరి పరమాత్మను ఓ పతిత పావన రండి అని ఎందుకు పిలుస్తారు? మరి పూజారులైన భక్తులకు భక్తి ఫలం లభించాలి కదా. మీకు స్వర్గంలో జీవన్ముక్తి ఫలము లభిస్తుంది. మిగిలిన వారందరికీ శాంతి ఫలము లభిస్తుంది. స్వర్గములో సుఖశాంతులు రెండూ ఉండేవి. ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకున్నారో వారందరూ సుఖంగా ఉండేవారు. వికర్మలను వినాశనమైతే చేసుకోవలసిందే. లెక్కాచారాలు సమాప్తం అవ్వాల్సిందే. మళ్ళీ కొత్తగా పాత్రను అభినయించాలి. అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి పావనంగా తయారు చేసి తండ్రి తమతో పాటు తీసుకువెళ్తారు. ఈ రహస్యాలన్నీ అర్థం చేసుకోవలసినవి. మనుష్యులు భగవంతుణ్ణి తలుచుకుంటారు కావున తప్పకుండా భగవంతుడు సృష్టిపైకి రావలసి ఉంటుంది. వారు అంటారు, సృష్టిపైకి వచ్చి భక్తులకు భక్తి ఫలాన్ని ఇస్తాను, మరియు ముక్తి మరియు జీవన్ముక్తి, శాంతి మరియు సుఖాన్ని ఇస్తాను. ప్రపంచంలో సుఖ శాంతులను మరియు సంపదనే కోరుకుంటారు. మనుష్యులైతే ధనవంతులుగా అవ్వాలని సంపద కొరకే పురుషార్థం చేస్తారు. సంపదలోనే సుఖము ఉంటుందని భావిస్తారు. కానీ ఎవరి వద్ద ఎంత సంపద ఉన్నా ఎంతైనా రాజ్యమైతే మాయదే కదా. ఇది పతిత ప్రపంచము కదా. కావున పాపాలు తప్పకుండా జరుగుతాయి. సంపద కొరకు ఎన్నో పాపాలు చేస్తారు. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. ఇందులో పుణ్యాత్ములు ఎవ్వరూ ఉండరు. పుణ్యాత్ముల ప్రపంచంలో మళ్ళీ పాపాత్ములు ఎవరూ ఉండరు. యథా రాజారాణి తదా ప్రజ పుణ్యాత్మలుగా ఉంటారు. ఈ పావన దేవీ దేవతలను పతిత ప్రపంచంలో రాజులు కూడా పూజిస్తారు. ఎందుకంటే వీరు సర్వగుణ సంపన్నులు అని భావిస్తారు. మాలో ఏ గుణమూ లేదు, మీరే దయ చూపించండి అని అంటారు. మళ్ళీ మేమే భగవంతులము అని అంటారు. పతితులను పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రియే. పతిత పావన అని అనడంతో
బుద్ధి నిరాకార భగవంతుని వైపుకు వెళ్ళిపోవాలి. నిరాకారుని ఆరాధన చేసే భక్తులు కూడా ఉంటారు కదా. కావున ఆ నిరాకార తండ్రి ఉన్నతోన్నతమైన వారు. కానీ ఎప్పటి వరకైతే వారి పూర్తి పరిచయం ఉండదో అప్పటి వరకు ఆరాధన ఏం చేస్తారు? పరమపిత పరమాత్మ శివుడు అని వారు అంటారు. వారు నిరాకారుణ్ణి ఆరాధించే భక్తులు కదా. వారు నిరాకారుణ్ణి తలుచుకుంటారు. కానీ వారు ఎవరు? పూర్తి పరిచయం కావాలి కదా. నిరాకారుణ్ణి ఎందుకు తలుచుకుంటారు? వారి ద్వారా ఏం లభిస్తుంది? నిరాకారి లోకంలోకి ఏమైనా వెళ్తారా? ఆత్మలకు నిరాకారి లోకంలోకి వెళ్ళే మార్గమే తెలియదు. అయితే అందరూ తలుచుకుంటారు, కానీ పరిచయం లేకుండా తలుచుకుంటారు. ఈ విధంగా తలుచుకోవడం ద్వారానైతే ఎవ్వరూ పావనులుగా అవ్వరు. ఇక్కడైతే నిరాకారుడు స్వయంగా సాకారంలోకి వస్తారు. మనుష్యులు నిరాకారి లోకంలోకి వెళ్లేందుకు ఎన్ని శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, కానీ ఎవ్వరూ వెళ్ళలేరు. మార్గం గురించి కూడా తెలియదు. దైహిక యాత్రలు చేయించే పండాలకు మార్గం తెలుసు, కావుననే వారు తీసుకువెళ్తారు కదా. ఇక్కడ ఈ మార్గం గురించి అర్థం చేయించేందుకు దీని గురించి ఎవరికీ తెలియదు. భగవంతుడు అనంతము అని అంటారు. మరి ఎలా స్మృతి చెయ్యాలి? ఏమీ అర్థం చేసుకోరు. ఒకరు అనంతమైన వారు అని అన్నారు, ఇంకొకరు నిరాకారుడు అని అన్నారు. ఇక నిరాకారుడిని ఆరాధించేవారిగా అయ్యారు. ఈ రోజుల్లో మేమే భగవంతుడు అని చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు మతము తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తారు. ఉన్నతోన్నతమైన వారు తండ్రి అని మహిమ ఉంది. సర్వవ్యాపి అని అనడంతో అందరూ ఉన్నతోన్నతమైన వారు అవుతారు. ఇంతటి పతితులు దుఃఖితులుగా ఉన్నవారు ఉన్నతోన్నతులు ఎలా అవుతారు? ఒకవైపు నామరూపాలకు అతీతుడు అని అంటారు, మళ్ళీ ఇంకొక వైపు వారిని రాయి రప్పల్లో చూపిస్తారు. దీనినే ధర్మగ్లాని అని అంటారు. ఇప్పుడు మళ్ళీ నేనే పరమాత్మను అని అంటారు. ఇప్పటి వరకు ఏదైతే గతించిందో అదంతా డ్రామా. అది మళ్ళీ జరుగుతుంది. తప్పు మీద తప్పు, నింద మీద నింద చేస్తూ భారత్ ఈ విధంగా పతితంగా అయిపోయింది. తండ్రి పరిచయం అయితే అందరికీ లభించాలి. మీ ప్రభావము వెలువడుతుంది. ఇంతమంది బ్రహ్మ కుమారీల ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఇది తప్పకుండా పరమపిత పరమాత్మకు సంబంధించిన విషయమే. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు పరమపిత పరమాత్మ. వారికి ఎంతో మహిమ ఉంది. ఆ మహిమకు అంతము లేదు. ఇప్పుడు తండ్రి కూర్చొని నేనేం చేస్తాను అంటూ తమ పరిచయాన్ని ఇస్తారు. నేను వచ్చి పాపాత్ములందరినీ పుణ్యాత్ములుగా తయారు చేస్తాను. రాజయోగాన్ని నేర్పిస్తాను. ఈశ్వరుని గతి మతి అతీతమైనవి అని కూడా అంటూ ఉంటారు. మరి తప్పకుండా వారు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడే మతాన్ని ఇస్తారు కదా. క్రైస్త ఆత్మ క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసేందుకు వచ్చింది. తండ్రి మతము అన్నింటికన్నా అతీతమైనది. ఈ తండ్రి అందరికన్నా ఉన్నతమైన వారు. భారత్లోని మనుష్యులలో శ్రేష్టాతి శ్రేష్టమైన దేవీ దేవతలే ద్వికిరీటధారులుగా అయ్యారు. తండ్రిదే శ్రీమతము. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. దానిని ఇంకెవ్వరూ నేర్పించలేరు. భగవాను వాచ అని వ్రాయబడి ఉంది. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు స్వర్గాన్ని స్థాపన చేస్తారు.
స్వర్గము కొరకు బ్రాహ్మణులైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రాహ్మణ వర్ణము అన్నింటికన్నా ఉన్నతమైనది. తండ్రి సేవ చేసేందుకు ఎన్నో యుక్తులను తెలియచేస్తారు. ఎవరైనా నిందించినా కానీ మీరు చిత్రాలను పెట్టండి. ఈ వర్ణాలలోకి భారతే వస్తుందని అందులో వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఇది కలియుగము, శూద్రవర్ణము. మీరు మళ్ళీ తండ్రి ద్వారా బ్రాహ్మణులుగా అయ్యారు. మీ పేరే బ్రహ్మకుమార్ కుమారీలు. మీ చిత్రాలు ఎలా ఉండాలంటే అవి చూసి మనుష్యులకు అసలు ఇటువంటి చిత్రాలను ఎక్కడా చూడలేదు అని ఆశ్చర్యం కలగాలి. ఈ జ్ఞానాన్ని వ్యాపార బుద్ధి కలవారు మంచి రీతిలో అర్థం చేసుకోగలరు. ఈ వ్యాపారం కూడా మంచిది. అలాగే శ్రీమతము ఇచ్చేవారు కూడా సర్వోత్తమమైనవారు. కానీ చాలామంది పిల్లలు కృషి చెయ్యరు. ఇంట్లో అలా పడుకొని ఉంటే బాబా వారిని పైకి లేపుతారు. మీరు ఒక చిత్రాన్ని తయారు చేస్తే దాని ద్వారా వేలాది మంది కళ్యాణం జరుగుతుంది. అందరూ మిమ్మల్ని వాహ్ వాహ్ అని అంటారు. వందే మాతరం అంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1. రుద్రమాలలో మొదటి నెంబర్లోకి వచ్చేందుకు నిరంతరం తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రి మరియు మధురమైన ఇంటి యొక్క స్మృతి ద్వారా స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. 2. ఆత్మిక పండాగ అయి అందరి చేత సత్యమైన యాత్రను చేయించాలి. ఒక్క తండ్రి శ్రీమతము ద్వారా స్వయాన్ని ద్వికిరీటధారులుగా తయారు చేసుకోవాలి. బాబా వరదానంనిస్తున్నారు. స్వస్థితి యొక్క శక్తితో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. వివరణ: స్వస్థితి అనగా ఆత్మిక స్థితి. పరస్థితి అనేది వ్యక్తులు లేక ప్రకృతి ద్వారా వస్తుంది. కానీ ఒకవేళ స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే దాని ముందు పరస్థితి ఏమీ కాదు. స్వస్థితిలో ఉండేటటువంటి వారు ఏ రకమైన పరిస్థితిలోనూ గాబరా పడరు. ఎందుకంటే వారు నాలెడ్జ్ఫుల్ ఆత్మలుగా అయ్యారు. వారికి 3 కాలాలు మరియు సర్వాత్మలకు సంబంధించిన జ్ఞానము ఉంటుంది. వీరు పరవశులై ఉన్నారు అని వారికి తెలుసు. అందుకే శుభ భావన, శుభకామన ద్వారా వారి సేవను చేస్తారు. గాబరా పడరు. సదా చిరునవ్వుతో నవ్వుతూ ఉంటారు. స్లోగన్: ఎవరైతే సదా భాగ్యం యొక్క గుణగానం చేస్తారో, బలహీనతలను వర్ణించరో వారే భాగ్యవంతులు. ఓం శాంతి.